కొనసాగిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క మంత్రి బృందంతో మాట్లాడుతూనే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు 34% రిజర్వేషన్ మీద ఏ రకమైన కమిటీ వేశారు, ఏ రకంగా మరి దాన్ని కోర్టులో నుంచి మరి ఏ రకమైన ఆన్సర్ చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియని అంశం. ఎప్పటికప్పుడు పేపర్లో వచ్చే న్యూస్ చదవడమే కానీ లేకపోతే వీళ్ళు చెప్పే అంశాల గురించి వివరం తీసుకోవడమే కానీ ఇంతవరకు ఈ 34% రిజర్వేషన్ మీద స్పష్టత లేదని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరొక్కసారి మేము తెలియజేసేది ఏంటంటే జనగణన మేము ప్రభుత్వంలోకి రాగానే జనగణన చేస్తానని చెప్పేసి మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు తెలియచేస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు జనగణన మీద ఏ స్పష్టత లేదనేది మటుకు చాలా క్లియర్గా మేము చెప్పగలుగుతున్నాం. దీనికి ఉదాహరణగా మరి ఈరోజు